ఇండియా జమ్మూ కాశ్మీర్లో యుద్ధం చేస్తూ ఉంటే అటు పక్క వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఆక్రమించుకుంటూ కొంచెం కొంచెం ముందుకు వస్తూ పూర్తిగా బెలూచిస్తాన్ మొత్తం వాళ్ళ ఆక్రమణలో ఉండిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు అందరూ పారిపోతున్నారు, అక్కడ ఉన్న పాకిస్తాన్ ఆర్మీ అందరూ పారిపోతున్నారు అక్కడ నుంచి వదిలేసి. ఓవరాల్ వాళ్ళైతే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మా దేశం బెలూచిస్తాన్ దేశంగా వాళ్ళైతే ప్రకటించేసుకున్నారు. ఓ పక్కన చూసుకుంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు సపరేట్గా వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఒక చిన్న దేశంగా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్కన సింధు అని ఒక దేశం ఉంది, అక్కడే సింధు ఒక రాష్ట్రం లాంటిది, అది కూడా వాళ్ళు కూడా మీ సొంత దేశంగా ప్రకటించుకున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే ఉంటారు కదా వాళ్ళైతే తిరగబడి వాళ్ళు కూడా సొంతంగా దేశం అయితే ప్రకటించుకుంటున్నారు. యాక్చువల్గా ఇదంతా జరుగుతూ ఉంది, కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అది పీక్ స్థాయికి వెళ్తుంది. ఇప్పుడు పీక్ స్థాయి అంటే ఆల్మోస్ట్ వాళ్ళు రీసెంట్గా చూసాం, ఒక ట్రైన్ కూడా కబ్జా చేసి ట్రైన్ అక్కడ ఉంచేసుకోవడం. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళి వాళ్ళని కూడా తక్కువ మందిని కాపాడారు. ఆ తర్వాత వాళ్ళు వదిలిపెట్టారు, వాళ్ళే ఆర్మీ వాళ్ళని చంపేశారు. కానీ సామాన్య ప్రజలైతే బెలూచిస్తాన్ వాళ్ళైతే వదిలేయడం చూసాం మనమైతే. ఇదంతా జరుగుతూ వచ్చింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దేశంలో సివిల్ వార్ ఏదైతే నడుస్తుందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అయితే మన పహల్గామ్లో అయితే సామాన్య ప్రజలను చంపడము, ఆ చంపిన ప్రజలను కూడా హిందువులను చంపడము. అంటే ఏంటి, అక్కడ మోటివేషన్ తీసుకొచ్చారు. ఏంటంటే పాకిస్తాన్లో వాళ్ళకి మోటివేషన్ ఏంటి, హిందువులు భారత్లో ఉన్న హిందువులను చంపితే వాళ్ళకి మోటివేషన్ వస్తుంది, దీని నుంచి తప్పించుకోవచ్చు, అప్పుడు దేశం మొత్తం ఒకటిగా ఉంటుంది. లేకుంటే దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా మన దేశ ఆర్మీ కావచ్చు, లేకుంటే మన దేశ రాజకీయ నాయకులు కావచ్చు భారత్పై వెళ్ళి హిందువులను చంపేసి వచ్చారనే ఒక ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ని లేకుంటే ఒక ఎమోషన్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే అక్కడ ఉన్న గవర్నమెంట్ అయితే ప్రయత్నించింది. కానీ అది విఫలమైపోయింది. వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైతే భారత్ అటాక్ చేస్తుందో దాన్ని తట్టుకోలేక ప్రజలు కూడా అల్లకల్లంలో అయిపోతున్నారు. ఒక రకంగా వాళ్ళు బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వట్లేదంట. బ్యాంకులకు వెళ్ళి మా డబ్బులు విత్డ్రా చేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, వార్ జరిగినప్పుడు డబ్బులు కావాలి కదా, బయటికి రాలేకపోతున్నారు, ఖర్చులకు డబ్బులు కావాలి కాబట్టి బ్యాంకులకి వెళ్ళి డబ్బులు తీసుకుందామంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ వచ్చేసి బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వడానికి వీల్లేదని అయితే చెప్పేస్తూ ఉందంటే. ఇలా అయితే రకరకాల ఆంక్షలు అయితే విధిస్తూ ఉంది పాకిస్తాన్. ఏం అర్థం కాని